హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి డాక్టర్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందు ఉన్నాను. మీల్ మేకర్ రైస్. ఉల్లి వెల్లుల్లి లేకుండా మీల్ మేకర్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, దానికి కావలసిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందామా? మీల్ మేకర్ 1 కప్పు, పచ్చిమిరపకాయ తరుగు, కరివేపాకు, కొత్తిమీర, మెంతాకు, పుదీనా, అల్లం పేస్ట్. మరెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. దాంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. దీంట్లోనే చెక్క, లవంగం, యాలకులు కూడా దంచి వేసుకోవాలి. అల్లం పేస్టు పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. తర్వాత పుదీనా, మెంతాకు వేసి పచ్చివాసన పోయేలాగా వేగనివ్వాలి. తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్ను వేసి వేగనివ్వాలి. మీల్ మేకర్ కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత దానిలోకి ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సోయా సాస్ వేసి బాగా కలపాలి. అంతే. ఈ మీల్ మేకర్ని మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్లోనికి వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత దానిలోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. సగం నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని దాని మీద చల్లుకోవాలి. అంతే. ఉల్లి వెల్లుల్లి లేకుండా మీల్ మేకర్ రైస్ రెడీ. చూసారుగా, ఇలా సింపుల్గా మీల్ మేకర్ రైస్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈరోజు వంటింటి చిట్కా ఏమిటంటే, తక్కువ ఆయిల్తో చపాతీ స్మూత్గా ఎలా రావాలంటే ఈ చిట్కాని పాటించాలి. ఒక బౌల్లోనికి చపాతీ పిండి తీసుకొని దానిలోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పిండంతా బాగా కలిసేలాగా ముందు కలుపుకోవాలి. పిండిలోకి ఆయిల్ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ముద్దలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక అర్ధగంట సేపు నాననివ్వాలి. తర్వాత దానిని పెన్నం పైన ఆయిల్ లేకుండా కాల్చుకుంటే బాగా స్మూత్గా వస్తాయి, బాగా పొంగుతాయి. దీనివల్ల తక్కువ నూనెతో చపాతీలని స్మూత్గా చేసుకుని తినచ్చు. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో పిండి తడుపుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది, చపాతీలు స్మూత్గా ఉంటాయి. ఇలా చేసుకున్న చపాతీలు చల్లగైన తర్వాత కూడా చాలా స్మూత్గా ఉంటాయి. మరి ఈ చిట్కాను మీరు కూడా ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.